announced this exhibition, opening of this exhibition on Buddhist art by Ramu. Ramu is a well-known artist, and you can see that Buddha has been shown in different forms. About the gallery, it is about 12 years old gallery, and we keep on doing exhibitions for young artists, experienced artists also, to give them an opportunity, a platform in the city, and artists from Andhra, from outside Andhra, all of them come. We have been able to do exhibitions frequently, once in a month, and it is a platform for artists to meet, exchange ideas, display their pictures. Thank you. This art ఆంధ్రప్రదేశ్లో బాగా ఇప్పుడు వృద్ధి చెందుతూ ఉంది. దీన్ని ఈ చిత్రాలే కాక స్కల్ప్చర్ కూడా డెవలప్ అవుతూ ఉంది. నాగార్జున సాగర్లో బుద్ధవనం ప్రాజెక్ట్లో ఫస్ట్ టైం ఆంధ్రాలో బిగ్ వే బుద్ధిస్ట్ ఆర్ట్ డెవలప్ అవుతుంది. ఇదే విధంగా ఇది డెవలప్ అయిపోతే కొన్నాళ్ళకి మన వాళ్ళు దీన్ని ఇంకా పర్ఫెక్ట్ చేసుకుంటారని చెప్పి చిన్న చిన్న యంగ్స్టర్స్ అంతా వచ్చేస్తున్నారు. ఇంతకుముందు వినాయకుని ఒకటే చేసేవాళ్ళు, ఇప్పుడు బుద్ధుడు కూడా చేస్తారు. ఇది రాగా ఇంకా ఇంప్రూవ్ అవుతుందని చెప్పి మన ఓల్డ్ ట్రెడిషన్, మన ఆంధ్రప్రదేశ్లో ఓల్డ్ ట్రెడిషన్ ఏమిటంటే బుద్ధిజమే మనకి ఫౌండింగ్ కల్చర్. మొట్టమొదటి మనం హిందూస్ కాకముందు వివరాలు బుద్ధిస్ట్, సో అది ఫౌండింగ్ కల్చర్. అది అందువల్ల అది గుర్తుపెట్టుకొని బుద్ధిస్ట్ ఐకోనోగ్రఫీ అర్థం చేసుకుంటూ బుద్ధ స్టోరీ, అథెంటిక్ స్టోరీ అబౌట్ బుద్ధాస్ లైఫ్ తెలుసుకుంటూ ఆర్టిస్ట్ ఇంకా డెవలప్ చేస్తారని చెప్పాలి. చాలామంది చేస్తూ ఉన్నారు. రాము 10 సంవత్సరాలుగా బుద్ధిస్ట్ చేస్తూనే ఉన్నాడు. చాలా పెద్ద క్యాన్వాసెస్ కూడా చేశాడు. ఇక్కడ ఉన్నాయి కాకుండా ఎన్నో చేశాడు. ఇప్పుడు దాదాపు 200 చేశాడు 10 ఇయర్స్లో. అందువల్ల ఇప్పుడు చెన్నై, బెంగళూరు అంతా కూడా ఉన్నాయి క్యాన్వాసెస్. ఇంకా పైకి వస్తాడని చెప్పి, ఇంకా దీన్ని ప్రాక్టీస్ చేస్తాడని చెప్పి, దానికి మంచి ఫ్యూచర్ ఉందని అనుకుంటున్నాను.